దట్స్ వాట్ ఐ వాంట్. నేను ఇక్కడికి ఎమోషన్ అవడానికి రాలేదు, మిమ్మల్ని ఎమోషనలైజ్ చేయడానికి వచ్చాను. ఫైనల్లీ డ్రాగన్ బాల్ నుంచి అయితే అప్డేట్స్ అయితే వచ్చినాయి. ఫాదర్ ఆఫ్ యానిమే గోకు బ్యాక్. మనందరికీ డ్రాగన్ బాల్ నుంచి డ్రాగన్ బాల్ సూపర్ న్యూస్ సిరీస్ అప్డేట్ అయితే వచ్చింది. నేనైతే దీన్ని ఫస్ట్ చిన్నప్పుడైతే కార్టూన్ నెట్వర్క్లో చూసేవాడిని. ఇది నాకు యానిమే అని తెలియకుండానే దాన్ని ఇష్టపడడం అయితే జరిగింది. 5 years అయిన తర్వాత నేను నా ఫోన్లో అయితే చూడడం అయితే జరిగింది. అంటే నేను కరెక్ట్గా 2019 బ్యాచ్ అనమాట. ఇందుకే మీరే బ్యాచ్. ఇంకా ఫైనల్లీ మన వీడియో సంగతికి వెళ్ళిపోతే, మన వీడియోలో ఆఖరికి డ్రాగన్ బాల్ గురించి అయితే 40 years అయిన సందర్భంగా మనకి ఒక న్యూ సిరీస్ని అయితే మొదలుపెట్టారు. డ్రాగన్ బాల్ వాళ్ళు ఒక న్యూ సిరీస్ అంటే ఒక అఫీషియల్ ట్రైలర్ అయితే రిలీజ్ చేశారు. అది కూడా మన డ్రాగన్ బాల్ సూపర్ అయిన తర్వాత దాని కంటిన్యూషనే ఇది. ఇప్పటి వరకు మనం డ్రాగన్ బాల్ గురించి ఏది అయితే పోస్ట్ చేయలేదు, కానీ వన్స్ ఇది సెకండ్ టైం అనమాట. ఇది మన ఛానల్లో అప్కమింగ్లో చాలానే వీడియోస్ డ్రాగన్ బాల్ యానిమే గురించి అయితే రాకపోతున్నాయి. వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని ఉంచుకోండి. ఫస్ట్ అప్డేట్. ఫస్ట్ అయితే డ్రాగన్ బాల్ సూపర్ రిటర్న్ అవుతుంది. డ్రాగన్ బాల్ సూపర్ కంటిన్యూషన్ సిరీసే ఇప్పుడు వాళ్ళు మొదలు పెడుతున్నారు. ఇది డ్రాగన్ బాల్ సూపర్ సీజన్ 2 అనొచ్చు. దీని పేరు వచ్చేసి ద డ్రాగన్ బాల్ సూపర్ ద గ్యాలక్టిక్ పెట్రోల్లో ఫస్ట్ మోరా ఆర్క్ని అయితే మనకి చూపెట్టబోతున్నారు. ఈ మోరా ఆర్క్ నేను ఆల్రెడీ చదివేశాను. మాంగా అయితే యాక్షన్ సీన్స్, ఎలివేషన్స్ మాత్రం వేరే లెవెల్లో ఉంటాయి. స్టోరీ ఏంటంటే, మోరా అనే ఒక విలన్ ఉంటాడనమాట. వాడు అసలు ఏంటంటే వాడు ప్లానెట్స్ని ఎనర్జీని అయితే కన్జ్యూమ్ చేస్తూ ఉంటాడు. వీడిని గెలాక్సీ డిస్ట్రాయర్ అని కూడా అంటారు. కొన్ని సంవత్సరాల క్రితం గ్యాలక్టిక్ పోలీస్ని అయితే వీళ్ళైతే పట్టేసుకుంటారు. ఇంకా కట్ చేస్తే వీడి స్టోరీలు అంటే మనకు చూపే స్టోరీలో వీడైతే రిలీజ్ అవుతాడు. గ్యాలక్టిక్ పోలీస్ వాళ్ళు మన గోకుని అయితే హెల్ప్ అయితే అడుగుతారు మోరాని డిస్ట్రాయ్ చేయడానికి. మన గోకు ఓకే అని చెప్తాడు. ఇంకా అదే దీని స్టోరీ. దీని తర్వాత రెనోలా ఆర్క్ అని ఒకటి ఉంటుంది. దాన్ని చేస్తారో లేదో తెలియదు, కానీ ఓన్లీ మోరా ఆర్క్ని అయితేనే కన్ఫర్మ్ చేశారు. ఈ స్టోరీ డ్రాగన్ బాల్ బ్రౌలీ కంట, డ్రాగన్ బాల్ సూపర్ కంట ముందే జరుగుతుంది. మీరు ఆ మూవీస్ చూడకపోయినా పర్లేదు, జస్ట్ డ్రాగన్ బాల్ సూపర్ చూస్తే సరిపోతుంది. ఇంకా చాలా టైం ఉంది. దయచేసి సూపర్ని అయితే కంప్లీట్ చేసుకోండి. చెప్పడం మర్చిపోయా, ఇది ఎప్పుడు రిలీజ్ చేస్తాడో చెప్పలేదు కదా. ఇది మ్యాక్సిమం 2026లో అయినా 2027లో అయినా రిలీజ్ చేసే అవకాశాలు అయితే ఎక్కువ ఉన్నాయి. ఇవే డ్రాగన్ బాల్ సూపర్ ద గ్యాలక్టిక్ పెట్రోల్ అప్డేట్స్. దీని తర్వాత ఇంకొక మూవీని అయితే అనౌన్స్ చేశారు. డ్రాగన్ బాల్ వచ్చి 40 years అయింది కాబట్టి ఆ మూవీ పేరే డ్రాగన్ బాల్ సూపర్ బీరస్. 2013లో ద బ్యాటిల్ ఆఫ్ గాడ్స్ అనే ఒక మూవీ వచ్చింది కదా. ఇది దానిలాగే ఉంటుంది. అంటే కొన్ని లుక్స్ అండ్ యానిమేషన్స్ అయితే డెవలప్ చేసి మనకి ఇదైతే మళ్ళీ ఇవ్వడం అయితే జరుగుతుంది. జస్ట్ మన తెలుగు మూవీస్ లాగే కొన్ని క్లిప్స్ యాడ్ చేసి యానిమేషన్ కొద్దిగా ఇంప్రూవ్ చేసి అయితే చేస్తారు. దీనికి సంబంధించి కొద్దిగా ఫుటేజ్ని కూడా అయితే మనకి రిలీజ్ చేశారు. నాకైతే అంత అనిపించలేదు. అంటే ఎక్కడెక్కడ బాగాలేదో సీన్స్ అవే కొద్దిగా యానిమేషన్ చేసి ఇచ్చారు. మిగతా సీన్స్ అన్నీ అట్లానే వదిలేశారని నా ఉద్దేశం. ఎనీవేస్, ఈ మూవీని అయితే మనం థియేటర్లో చూస్తే ఆ ఎక్స్పీరియన్స్ వేరే లెవెల్లో ఉంటుంది కదా. దానికోసం అయినా ఇది రిలీజ్ అవ్వాలని కోరుకుంటున్నాను. ఇంకా ఈ మూవీ విషయానికి వచ్చేస్తే ఇది మ్యాక్సిమం అక్టోబర్లో రిలీజ్ అయ్యే అవకాశాలు ఎక్కువ. ఇంకా ఇవి డ్రాగన్ బాల్ సూపర్ అప్డేట్స్ అనమాట. నేనైతే ఒక డ్రాగన్ బాల్ యానిమే ఫ్యాన్గా ఐఎమ్ ఫుల్ హ్యాపీ అనమాట. ఎందుకంటే పర్ఫెక్ట్గా ఒక మంచి సిరీస్ వచ్చేటప్పటికి చాలానే సంవత్సరాలు అయిపోయింది. ఫైనల్లీ ఈజ్ బ్యాక్ ఇన్ గోకు అండ్ యానిమే. ఇంకా యానిమే బాక్స్ అయితే బద్దలైపోవడం ఖాయం. అంటే రీసెంట్గా డైమా అని వచ్చింది, కానీ అది నాకు అంత ఇంట్రెస్ట్ కలిగించలేదు. బాగుంది అంటే మంచి ఫీల్ అయితే తెప్పించలేదు. ఫైనల్లీ ఇంకా నాది లాస్ట్ డ్రాగన్ బాల్ చూడడం అంటే అది డ్రాగన్ బాల్ సూపర్ హీరోసే. అంటే నేను కొద్దిగా గోహాన్ ఫ్యాన్ అనమాట. వీలైతే ఈ మూవీ కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. నా నుంచి ఒక చిన్న అడ్వైస్. నేను ఇందాక చెప్పినట్టు మోరా ఆర్క్ మాంగా ఎక్స్ప్లెనేషన్ అయితే ఒక ఫస్ట్ పార్ట్ని అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేసి మన ఛానల్లో ఆల్రెడీ ఉంది. ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళి చూసేయండి. అది ఫస్ట్ పార్ట్ మాత్రమే. నేను దాన్ని మధ్యలోనే సపోర్ట్ లేక ఆపైతే చేస్తాను. ఒకవేళ మీరు ఎవరైనా
కొంచెం ఓపిక తెచ్చుకొని కామెంట్ చేస్తే, అంటే నాలాంటి కంగారు గుడ్డుగాళ్ళు ఉంటారు కదా, ముందే స్టోరీ తెలియాలని, వాళ్ళటలు వచ్చేసి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను ఫస్ట్ పార్ట్ అయితే ఈ వీడియో కింద లింక్ అయితే పెడతాను. ఇంకా ఉంటాను మై డియర్ యానిమే ఫ్యాన్స్. హాయ్, నా పెర్ఫార్మెన్స్ మీకు నచ్చినట్టయితే స్మాల్ బాస్ అని స్పేస్ ఇచ్చి పద్మశ్రీ PADMASRI అని టైప్ చేసి 5555కి SMS చేయండి. ప్లీజ్ ఓట్ ఫర్ మీ.